ఒకటి రెండు చోట్ల ఉండే అవకాశం ఉంది. మరియు దానికి ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా జిల్లాలైన ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాల్లో కూడా ఒకటి రెండు చోట్ల తీవ్రమైన వడగాలులు ఉండే అవకాశం రాబోయే 24 గంటల్లో ఉంటుంది. ఇక ఉత్తర కోస్తా జిల్లాలైన కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల వడగాలులు వీచే అవకాశం ఉంది. విజయనగరం, శ్రీకాకుళంతో పాటుగా పార్వతీపురం మన్యంలో వేడిమితో కూడిన తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. అంటే మొత్తం కోస్తా జిల్లాలన్నింటికీ ఎల్లో లేదా ఆరెంజ్ వార్నింగ్స్ ఇవ్వటం జరిగింది. ఇందాక చెప్పుకున్నట్లుగా దక్షిణ కోస్తా జిల్లాలన్నింటికీ మరియు దానికి అనుకుని ఉన్న ఉత్తర కోస్తా జిల్లా